హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కంటెంట్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఇది నిజంగా శుభవార్త. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లోని వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయండి. ఈ నోటిఫికేషన్లు హైకోర్టు ఇచ్చిందనమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అక్షరాల 1620 పోస్టులని భర్తీ చేయబోతున్నారండి. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్స్, డ్రైవర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ వంటి వివిధ ఉద్యోగాలకి భర్తీ చేస్తున్నారండి. అయితే శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్టులకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఏ జాబ్కి ఏ విద్యా అర్హత ఉండాలి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. అవి కానీ చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్కి ఏదైనా డిగ్రీ చాలు, టైపిస్ట్కి కూడా డిగ్రీ, అలాగే స్టెనోగ్రాఫర్కి కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సరిపోతుందండి. అలాగే ప్రాసెస్ సర్వర్ కానీ చూసినట్లయితే 10th క్లాస్, ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ ఉండాలండి కంపల్సరీగా. ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. డ్రైవర్కి 7th క్లాస్ ఉంటే చాలు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలండి వీళ్ళకి. కాపీయిస్ట్కి ఇంటర్మీడియట్ ఉంటే చాలు సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్లు 230, ఆఫీస్ సబార్డినేట్లు 651, ప్రాసెస్ సర్వర్లు 154, రికార్డ్ అసిస్టెంట్లు 24, డ్రైవరు 28 పోస్టులు ఉన్నాయండి. కాపీయిస్ట్ అయితే 193, ఎగ్జామినర్ 32 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, టైపిస్ట్ 162 పోస్టులు, అలాగే స్టెనోగ్రాఫర్కి అయితే 80 పోస్టులు. వయో పరిమితి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారండి. అలాగే దివ్యాంగులకి 10 సంవత్సరాలు కూడా సడలింపు ఇచ్చారు. వయసు నిర్ధారణ కోసం జూలై 1, 2025ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అఫీషియల్ వెబ్సైట్లోని జనవరి 8, 2025 నుంచి జనవరి 31, 2025 మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ మోడ్లో చెల్లించాలండి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 800 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకి OMR ఆధారిత రాత పరీక్ష ఉంటుందండి. సో అందులో క్వశ్చన్స్ కూడాను వాళ్ళ యొక్క కనీస విద్యార్హత ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ఫ్రేమ్ చేస్తారనమాట. రాత పరీక్షలోని ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళని 1:3 రేషియోలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూకి పిలుస్తారు. జీతం అనేది ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు వారి యొక్క పోస్టుల ఆధారంగా చెల్లిస్తారు. అయితే స్టార్టింగ్ లో మాత్రం ఎంత లీస్ట్ పోస్ట్ అయినప్పుడు కూడాను మినిమం 30,000కు పైగానే అందుకుంటారు. అలాగే వివిధ ఎలవెన్స్లు కూడాను వీళ్ళకి లభిస్తాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ అనుసరించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అయ్యాయండి. వాటన్నిటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు అర్హత కానీ ఉంటే ఒక పోస్ట్ మాత్రమే కాదండి, 2-3 పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ వాచ్.